కుటుంబం దేవుని దృష్టిలో చాలా విలువైంది. నీవు నీ ఇంటి వారు అంత రక్షణ పొందాలి. ఫ్యామిలీ ఇట్స్ నథింగ్, ఇట్స్ ఫంక్షనల్ యూనిట్. దేవుడు ఒక ఫ్యామిలీని ఒక యూనిట్గా చూస్తాడు. ఆయన అందరూ రావాలి దేవుని దగ్గరికి. నానొక్కడే కాదు, తండ్రి ఒక్కడే కాదు, తల్లి ఒక్కటే కాదు, కుమారులు కుమార్తెలు. కానీ నేటి దినాన ఒకవేళ తండ్రిగా మీరు ఒక్కళ్ళే వస్తే దేవుడు క్వశ్చన్ చేస్తారు, వేర్ ఈజ్ యువర్ వైఫ్, వేర్ ఆర్ యువర్ చిల్డ్రన్. నీ భార్య గురించి ఉత్తరవాదులు మీరే, మీ బిడ్డల గురించి ఉత్తరవాదులు మీరే. నీ భార్య ఎక్కడా? వారిని ఎందుకు దేవుని నా దగ్గరికి తేలేపోయావు? ఎందుకు అటువంటి జీవితాన్ని, వారిని ప్రభావితం చేసే జీవితాన్ని ఎందుకు జీవించలేకపోయావు? క్వశ్చన్ అడుగుతాడు ఆయన. ఒకవేళ అమ్మా తల్లులు భార్యలుగా మీరు ఒక్కళ్ళే రక్షణ పొందితే, ఎందుకో తెలీదు చాలా చర్చిల నిండా ఆడోళ్లే. పురుషులు ఎక్కడా? మిమ్మల్ని అడుగుతాడు లెక్క. మీ భర్తలు ఎక్కడా? మీ పిల్లలు ఎక్కడా? ఏ సమాధానం చెప్తాం అక్కడ? అందుకే లెక్కలు ఎక్కడే సరి చూసుకోవాలి. దేవుని ప్రశ్న చూసారు ఎలా ఉంటుందో. అబ్రహాం వచ్చి నిలబడ్డాడు, విందు జరుగుతుంది, దేవుడే వచ్చాడు. అబ్రహాం, నీ భార్య అయిన శారా ఎక్కడా? వెర్ ఇస్ యువర్ వైఫ్? అసలు ఆ సన్నివేశంలోనే భార్యని అడిగాడు దేవుడు, నీ భార్య ఎక్కడా? మరి అలాంటప్పుడు అడగడా దేవుడు మనల్ని? 128వ కీర్తనలో ఇట్స్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. దేవుని యందు భయభక్తులు కలిగిన భర్త, భయభక్తులు కలిగిన భార్య, వారి నుండి బిడ్డలు. అయిలారా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అన్నప్పుడు దేవుడు ఆ జైలు అధికారి అంటున్నాడు, అధికారితో పౌలు గారు, యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు. ఇట్స్ ద ఫ్యామిలీ. నేను నా ఇంటి వారు. నేను ఒక్కడనే కాదు, నేను ఒక్కడిని అంటే ఎప్పటికీ కుటుంబం కాదు. మై ఫ్యామిలీ, మై వైఫ్ అండ్ మై చిల్డ్రన్. దేవుడు లెక్క అడుగుతాడు. అప్పుడేం చెప్తాం? మనం ఒక్కళ్ళు ఎంతకాలం ఉంటామండి? ఇక్కడ చర్చిలో కూడా ఒక్కళ్ళే వస్తే మీకు బోరు కొట్టట్లేదా? మీ ఫ్యామిలీ ఎక్కడ? ఉండాలి కదా. దేవుడు ఎంత సూక్ష్మమైంది చూస్తాడు, అర్థమైందా? ప్రతి విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. నీకు బిడ్డల్ని ఎందుకు ఇచ్చాను అంటే, నా కొరకు పెంచమని ఇచ్చాను, నాకు దగ్గరకు తెమ్మని ఇచ్చాను. తేటం లేదు, నువ్వు ఒక్కడే వస్తున్నావు, లెక్క అడుగుతాడు దేవుడు. దేవుడు లెక్కలు ఎలా ఉంటాయి మీకు అర్థమైంది ఇప్పుడు? బిడ్డలు, గర్భఫలము యెహోవా ఇచ్చు. ఏం చేశారు దాన్ని? చెప్పాలి. ఆ బహుమానాన్ని మీరు ఏం చేశారు? వదిలేశారా? గాలికి వదిలేశారా? స్ట్రీట్లో వదిలేశారా? బజార్కి వదిలేశారా? సాతానికి అప్పగించేశారా? దెన్ మీరు ఒక్కళ్ళు ఎందుకు వచ్చారు? మరి నా మాట వినడండి. ఎందుకు వినడు? నా మాట వినదండి. ఎందుకు వినరు? అంతదాకా ఎందుకు తెచ్చుకున్నావు? పసిబిడ్డలనే కదా నీకు ఇచ్చాను. చూస్తే దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? నువ్వు నేర్పించే తట్టు బిడ్డల్ని ఇచ్చాడా, పెద్దవాళ్ళని ఇచ్చాడా? అదే చెప్పాలి. నీ మాట వినే తట్టే ఇచ్చాడా, విననట్టు ఇచ్చాడా? మరి ఎందుకు నేర్పలేదు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బాలుడు నడవలసిన త్రోవ వానికి ఎందుకు నేర్పలేదు? ఇట్ ఈస్ ఈజీ టు బెండ్ ఏ బాయ్ రాదర్ దెన్ టు బెండ్ ఏ మ్యాన్. ముసలోడైతే వంగడు, బాయ్ వంగుతాడు. బెండింగ్, ఇట్ ఈస్ ఈజీ టు బెండ్ ఏ బాయ్. బాయ్గా ఉన్నప్పుడు వంచలేదు, ఇప్పుడేమయ్యాడు? ప్రార్థనకు రమ్మంటే రావటం లేదు, పడుకుంటున్నాడు, దుప్పడు కప్పుతున్నాడు, మీకు అదే పని అంటాడు. అంత మాటలు ఎందుకు మాట్లాడినిచ్చావు? చిన్నప్పుడే ఎందుకు చిత్తగొట్టేయలేదు? చేయలేదు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ చిల్డ్రన్. యు ఆర్ అకౌంటబుల్.